బసవ జయంతి ఆహ్వానం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వీరశైవ సంప్రదాయానికి ప్రతీకగా ఒక మహోత్సవం సాక్ష్యంగా నిలవబోతోంది. 2026 ఏప్రిల్ 20 సోమవారం కళ్యాణదుర్గం పట్టణం భక్తిరసంతో కళకళలాడబోతోంది. శ్రీ 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 విశ్వగురు బసవేశ్వరుల జయంతి ఉత్సవం మరియు విరక్త మఠ జీర్ణోద్ధారణ భూమి పూజ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించబడుతుంది. వీరశైవ బంధువులారా, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన ఆత్మీయతకు ప్రతీక, మన సంప్రదాయానికి పండుగ. మీకందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. కళ్యాణదుర్గం తాలూకా వీరశైవ సంఘం పిలుస్తోంది. రా, కదలిరా ఓ వీరశైవుడా. పూజ్యశ్రీ కళ్యాణ స్వాముల వారు, పూజ్యశ్రీ సవితానంద స్వాముల వారి ఆశీస్సులతో మహనీయుల సాన్నిధ్యంలో ఈ వేడుక మరింత వైభవంగా మారబోతోంది. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు, శ్రీమతి తుల్జాపూర్ స్వప్న గారు, వాస్తు వేదాంతులు శ్రీధర్ పరిమళాచార్యులు గారు, శ్రీ కరణం తిప్పేస్వామి గారు, గౌరవనీయ అతిథులు, ప్రముఖులు, భక్తజన సమూహం మధ్య భక్తి, భవ్యం, భక్తి శ్రద్ధల సమ్మేళనం కళ్ల ముందు నిలుస్తుంది. ఉదయం 8:30 శ్రీ బసవేశ్వరుని పూజలతో ప్రారంభమై డోలు నాదాలు, వీరగాసి అడుగులు, భద్రకాళి వీరరూపం, నందికోలు గర్జనల మధ్య అంగరంగ వైభవంగా శోభాయాత్రతో కళ్యాణదుర్గం వీధులు భక్తి జ్వాలలతో వెలుగుతాయి. తదుపరి ఉదయం 11 గంటలకు విరక్తి గవిమఠంలో సభా కార్యక్రమం. మఠ జీర్ణోద్ధారణకు భూమి పూజ మహోత్సవం భక్తి, సేవ, సమర్పణలకు ప్రతీకగా నిలుస్తుంది. నాకు జననం లేదయ్యా, నాకు మరణం లేదయ్యా. జననమైతే మీ పాదోదక ప్రసాదం స్వీకరిస్తాను, మరణమైతే మీ శ్రీపాదాలు చేరుకుంటాను. చందన తరువు ఊళ్ళో ఉంటేనేమి, అడవిలో ఉంటేనేమి, పరిమళం ఒక్కటే కదా, కూడల సంగమదేవా. 12వ శతాబ్దంలో వెలిగిన ఆ జ్యోతి సమానత్వానికి మార్గదర్శి, సామాజిక న్యాయానికి సంకేతం. అదే మన బసవేశ్వరుడు. ఆ మహనీయుని మార్గం మన జీవన మార్గం కావాలి. జడంగా మారుతున్న సమాజాన్ని జంగమంగా మార్చే సంకల్పం చేద్దాం. మనిషి మనుగడకు మరింత అర్థవంతంగా మరియు సజీవంగా తీర్చిదిద్దే వీరశైవ ధర్మానికి విభూది అద్దుదాం. కూడల జంగమ శంఖారావాన్ని నలుదిశలా వ్యాపింపజేద్దాం. ఓ వీరశైవుడా, ఇది పిలుపు కాదు, ఇది బాధ్యత. మేలుకో, రా, కదలిరా. కళ్యాణదుర్గం తాలూకా వీరశైవ సంఘం పిలుపుకు మనమంతా ఒక్కటై జేజేలు పలుకుదాం. జై వీరశైవ, జై జై బసవ.